8 ఏళ్ల క్రితం చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా పేత్రాజ్. అమ్మడు చామనఛాయ అయినా నటనలో చక్కని ఈజ్ ఉండడంతో తమిళ తంబిలు టక్కున అక్కున చేర్చుకున్నారు. ఆ తరువాత సంవత్సరమే ఉదయనిధి స్టాలిన్ సరసన పొదువాగా ఎం మనసు తంగం సినిమాలో నటించింది నివేద. అదే ఏడాది మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. అప్పట్నుండి తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు వెబ్ మూవీ బ్లడీ మేరీలోనూ నటించి ఆకట్టుకుంది. తన పనేదో తాను చేసుకుంటూ సాగే నివేదా పేత్రాజ్పై తమిళ తంబిలు ఇప్పుడు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అమ్మడికి తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఉదయనిధి ఏకంగా 50 కోట్ల రూపాయలతో దుబాయ్లో ఓ బంగ్లా కొనిచ్చాడన్నది దాని సారాంశం. నటుడు, నిర్మాత, పంపిణీదారుడైన ఉదయనిధి స్టాలిన్తో తాను సన్నిహితంగా మెలుగుతున్నానని, అందుకే అతను తనకు బంగ్లా కొనిచ్చాడని వచ్చిన వార్తలతో అవాక్కయింది నివేదా పేత్రాజ్. ఈ రూమర్స్ తన దృష్టికి ఆలస్యంగా వచ్చాయంటూ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. డైరెక్ట్గా ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా తన కోసం కొందరు కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను అప్పటికీ ఇప్పటికీ మధ్యతరగతి మహిళనేనని చెప్పుకొచ్చింది. దుబాయ్లో తన తల్లిదండ్రులు ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నారని తెలిపింది. నటిగా గ్రాండ్ సక్సెస్ అందుకోకపోయినా ఎలాగోలా కెరీర్ను నివేద నెట్టుకొస్తోంది. నిజానికి దర్శకుణ్ణి, నిర్మాతను, హీరోని అవకాశాలడిగే అలవాటు తనకు లేదని, వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ పోతుంటానని అమ్మడు చెప్పుకొచ్చింది. నివేద ఇంత నిక్కచ్చిగా తన మనసులోని మాటలు చెప్పినా నిప్పులేనిదే పొగరాదుగా అంటున్నారు తమిళ తంబిలు. ఇదిలా ఉంటే హైందవ ధర్మాన్ని తుడిచిపెట్టేయాలంటూ ఆ మధ్య ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీవాట్లు వేసింది. ఇదే అదనుగా సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు పనిగట్టుకుని ఉదయనిధిని డీఫేమ్ చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారనేవారు లేకపోలేదు.